అది అంటే ఇలాంటి ఇలాంటి ఒక విచిత్రమైన ఏదైనా మీకు ఇప్పుడు రాకాసలో పెట్టారా? లేదు సార్. ఫెయిర్ ఫెయిర్ క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే లైక్ ఇస్మార్ట్ శంకర్లో నేను ఎలా కనిపిస్తాను, లేకపోతే ఇప్పుడు అంతకుముందు మిగతా సినిమా గెటప్ లేకుండా చాలా చేశాను సార్. కానీ గెటప్ ఎక్కువ పేరు వచ్చాయి కాబట్టి అవి వీటిని కొంచెం ఓవర్ షాడో చేసేసారు నాకు. సో దీంట్లో కూడా సేమ్ బాగా మిరాయి కూడా పెద్ద గెటప్ లా ఉండదు సార్ నాకు. అవును, మిరాయిలో కూడా పెద్ద గెటప్ నార్మల్ గెటప్, సినిమా అంతా అదే ఉంటుంది. అవును సార్, మార్పు లేదు దాంట్లో. ఇప్పుడు నారీ నారీ నడుము మురారి గారిని, భర్తమసలు విజ్ఞప్తి, ఇవన్నీ. అవును అవును సార్. మీరు అదేలేండి, సినిమాకి వచ్చేసరికి మీరు మారిపోయారు. అవును సార్ కదా. అవును సార్. అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఈజీగానే అనిపించిందండి సినిమాల్లోకి రావడం, సినిమా క్యారెక్టర్లు చేయడం? అక్కడేమో ఇరగబడి అసలు అక్కడ ఏం లాజిక్ గట్టే ఉండవు సార్. ఆ పంచ్ పేలాలి, ఆ సీన్ పేలాలి. అవును సార్. అది ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఇబ్బంది అనిపించలేదా? లేదు సార్, అంటే నేను ఫస్ట్ సినిమాలకే వచ్చాను సార్. యాక్చువల్లీ సినిమాలు చేసి, సినిమాలు తెలుగు అబ్బాయి అని, మనసాడిగా కానీ చాలా సినిమాలు చేశాను సార్ అప్పటికే. ఓకే, చేసి ఏడీగా చేశాను సార్. మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయాను సార్. మళ్ళీ నేను అంటే కొంచెం ఆర్థికమైన పరిస్థితులు బాగోలేక. మీరు ఎందుకు నిలదొక్కోలేపారండి అప్పుడు టూ యంగ్ సార్. ఎవరైనా చూస్తే ఏం క్యారెక్టర్ పిల్లబచ్చగల్లో ఉన్నావు, ఏమిస్తావు క్యారెక్టర్ అనేవారు సార్. సరే కొంచెం అర్జెంట్గా ఏజ్ అయిపోవాలంటే ఏం చేయాలి, ఏం చేశారు? ఏం చేయలేదు సార్, ఆలోచించదు. అది ఎక్కువ ఉండేది సార్. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వద్దామని చెప్పి అలా వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత ఒక ఏదో మళ్ళీ సెకండ్ బర్త్ ప్లేస్ లాగా హక్కును చేర్చుకుంది సార్ ఈ టీవీ. మళ్ళీ మా అందరికీ లైఫ్ ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది, కారు ఇచ్చింది, ఫ్యామిలీని బాగా చూసుకునే ఒక ఆర్థిక స్తోమత ఇచ్చింది. అరే ఇంత ఇస్తుంది కాబట్టి మనం ఇవ్వాలని ఒక రెస్పెక్ట్, అలా అక్కడ ఉండిపోవడం జరిగింది సార్. అలాగా మీన్వేల్ మధ్యలో రంగస్థలం అలాంటి సినిమాలు చేస్తూనే ఉన్నాను సార్. కానీ ఏంటంటే డైరెక్టర్స్లో చిన్న ఇదేంటంటే సార్, అరే అక్కడ ఎక్కువ డేట్లు వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా టీవీకి, మనకి ప్రాబ్లం అయిపోద్దేమో, దానివల్ల పలచబడ్డాయి సార్. వేషాలు పోయి సార్, చాలా పోయాయి సార్. నాకు చాలా మంది డైరెక్టర్లు చెప్పారు సార్. ఇది అబ్బా అబ్బా అనుకుంటేనే మంచి సినిమాలు పోయినవి ఏంటండి? నాన్న ప్రేమతో పోయింది సార్. ఓ నేను సుధీర్ చేయాలి సార్ ఆ సినిమా. తాగుబోతు రమేష్ గారి నవీన్ చేసిన క్యారెక్టర్ సార్. ఓకే, అలా చాలా ఉన్నాయి సార్. అబ్బా అంటే మళ్ళీ మనకు డైరెక్టర్లు ముఖం కలిసినప్పుడు చెప్తూ ఉంటారు, కొంచెం టీవీలో బిజీ ఉన్నావు కదా భయ్యా, కొంచెం ఏమైనా మరి డేట్లు ప్రాబ్లం అవుద్దా, అలా ఆలోచిస్తూ ఉంటావు అని. ఓకే, 10th ఇయర్లో 9th ఇయర్లో అనిపించింది సార్, నేను కాల్ తీసుకోవాలి, దీనికోసం వచ్చి నేను కేటాయించట్లేదు డేట్లు, టైం కేటాయించాలి కదా, అప్పుడే కదా మనకి ఇస్తుంది తిరిగి అని చెప్పి నెమ్మదిగా అక్కడ శ్యామ్ గారికి సార్ ఇలాగెళ్తాను, ఆల్ ది వెరీ బెస్ట్ సీన్, ఆల్వేస్ నీ కోసం మళ్ళీ గేట్లు అలాగే ఓపెన్ ఉంటాయి, నువ్వు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. నాకు అంత ఇష్టం సార్ మల్లెమల్ల సంస్థ. నా ముఖద్వారం డోర్ మీద కూడా మల్లెమల్ల నిలయం ఉంటుంది సార్ నాకు. లాయల్టీ సార్. లాయల్టీస్ అంటే నేను ఏ పని చేసినా, నాకు ఏ కీర్తి వచ్చినా, ఏ మంచి పేరు వచ్చినా, అప్లాజ్ వచ్చినా, ఇంటికి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మీరే కదా నాకు ఇదంత ఇచ్చింది అని మళ్ళీ నా కాన్స్టెంట్ గా మేము గుర్తు చేయడానికి. అవును సార్, ఎక్కడ మర్చిపోతాను భయం సార్. మర్చిపోనిస్తారా జనం, మర్చిపోరు, మీరు మర్చిపోలేరు. కానీ మల్లెమాలకి ఎలా కనెక్ట్ అయ్యారండి మీరు? ఒక టైంలో ఈ ఇక్కడ మరి పిల్లబచ్చాగల్లాగా ఉన్నాం అనగానే వెళ్ళిపోయారు, ఊరికి వెళ్ళిపోయారు. మళ్ళీ లేదు సార్, ఎక్కడే ఉన్నాను సార్, టీవీలో లోకల్ టీవీ, అశ్వత్ గారి లోకల్ టీవీ ఉంది, దాంట్లో చేశాను సార్. దాంట్లో చేశాను. అందులో ప్రోగ్రామ్స్ సార్. ఒక్క మగాడని ఒక ప్రోగ్రామ్ చేశాను, పార్టిసిపేట్ కమ్ ఏడీగా చేశాను సార్. దానికి టీవీ 9లో, టీవీ 1లో చేశాను సార్. ఎవడగోల వాడితే ప్రోగ్రామ్ ఒకటి, అండ్ తర్వాత నవ్వులాట ప్రోగ్రామ్ ఒకటి, ఎట్టకారం.com టీవీ 1కి, దాంట్లో ఓంకార్ అనే ఆట ప్రోగ్రామ్ స్పూఫ్లు చేస్తూ చేసేవాడిని సార్. దాని తర్వాత వనితటిలో సంజీవని ప్రోగ్రామ్ ఒకటి మా మ్యాగీతో చేసేవాడిని సార్ అక్కడ. సో ఇలాగా టీవీకి సంబంధించినవన్నీ చేస్తూ ఉన్నాను సార్. ఆ టైంలో నేను టీవీ 9లో చేస్తున్నప్పుడు నాకు అంతకుముందు నుంచి మ్యాగీ అని నా ఫ్రెండ్ సార్, తన పరిచయం. ఒకరోజు టీవీ 9కి వేణన్న వచ్చారు సార్. వేణన్న నాకు కొంచెం పరిచయం సార్. అప్పుడు బలగం వేణన్న వచ్చి, అరే నీ టైమింగ్ బాగుంది అది అని చెప్పాను. థ్యాంక్ యూ అన్న, కట్ అయిపోయింది సార్. తర్వాత మలేషియాలో తెలుగు అబ్బాయి సినిమాకి ఇద్దరం కలిసాం సార్. అక్కడ మేము ఇద్దరు క్యారెక్టర్ చేస్తున్నాం దాంట్లో. ఓకే, అప్పుడు అన్న, అరే టైమింగ్ బాగుందిరండి, ఇది బాగా చేస్తున్నావు నువ్వు, ఇలా ఒక ప్రోగ్రామ్ వచ్చిందిరా జబర్దస్త్ అని, నువ్వు చెయ్యాలి అని. తప్పకుండా. అప్పుడు నేను జెమినీ మ్యూజిక్లో యాంకర్గా చేస్తాను సార్ ఆ టైంలో. మళ్ళీ ఓకే అంటే రావడం కుదరదన్నా, నా ఫ్రెండ్ సుధీర్ ఉన్నాడు, నా రూమ్మేట్, వాడిని పుష్ చేయను కొంచెం. అలా సుధీర్ని పంపించాను సార్ అక్కడికి. సుధీర్ అలా సెట్ అయ్యాడు సార్ మనడు. దాని తర్వాత ఒక 7 episodes తర్వాత నేను వెళ్ళిపోయాను సార్. అప్పటికి రైటింగ్లో కూర్చున్నాను సార్ అన్నయ్యతో, నేను కూడా జాయిన్ అయిపోయాను సార్. ఇంకా అలాగే స్టార్ట్ అయింది సార్ జబర్దస్త్కి నాకు. మళ్ళీ
ఓకే. సినిమానే కలిపింది సార్ మళ్ళీ సినిమానే కలిపింది జబర్దస్త్. సినిమానే కలిపింది సార్. సో మొత్తానికి మీరు సినిమాని అట్లాగా వరుసుకుంటూ ముందుకి రావడం జరిగింది. కానీ చాలా బాధ సార్ అసలు. ఒక పక్కన సినిమాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే అబ్బా దీంట్లో మనం లేము, టీవీకి అంకితం అయిపోతున్నాం, ఆ టీవీకి ఉండిపోతున్నాం. కానీ ఒక ఇంత హ్యాపీ ఏంటంటే సార్, ఎక్కడో అరకు పాడేరు అలాంటి ఏరియాలకు వెళ్ళినా కూడా సార్ వాళ్ళు గుర్తుపట్టి మాట్లాడుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఉండేది సార్. ఇంత ఏరియాకి కూడా మనం రీచ్ అయ్యామా అనిపించేది సార్ నాకు.